మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇవాళ వరకు కాచి కాపాడిన ప్రభావ నీకే వందనాలు. ఇదిగో నాయన మరి జరుపుకుంటుగా ఆలోచించేంత వరకు మీరే వహించి నాయన ఘనంగా జరిగించమని వేడుకుంటున్నాను ప్రభావ. బిడ్డలు ఏమేమి ప్రాక్టీస్ అయ్యి వచ్చి ఉన్నారో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. వాక్యం అందే కానీ, పాటలైందే కానీ, నాట్యమైందే కానీ ప్రభావ ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డలు రావాల్సిన బిడ్డలు కూడా ప్రోగ్రాన్ని నడిపించి నీకే మహిమగరంగా జరిగించమని ప్రభా. ఇది ఇంకా జరగబోయే ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించమని సహాయం చేయమని ప్రభా. ఈ క్రిస్మస్ సమయంలో ఇంకా ఏమేమి నాయన మేము జరగబోతున్నామో అవన్నీ విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించమని సహాయం చేయమని ప్రభా. తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావం కలిగినది మా ప్రభువు కుమారుడని యేసుక్రీస్తు బ్రతిమాడి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి ఆల్మూరి కమల గారికి వందనాలు. వీళ్ళారా ఈరోజు దైవవాక్యం అందించడానికి మనం మర్చిపోవచ్చినటువంటి శ్రీమతి ఈజే దోర్క రివైవల్ గారికి, పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. మనమందరము లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 117వ కీర్తన, యేసునాథుని యోధులందరూ వాసిగా నెట్టరండు అనే కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 117వ కీర్తన, యేసునాథుని యోధులందరూ వాసిగా నెట్టరండు కీర్తన పాడుకుందాం. యేసునాథుని యోధులందరూ వాసిగా నెట్టరండు, వేగమే వాసిగా నెట్టరండు, దాసులముగా ప్రభు జన్మము వాడుచు నాశతోడరండు, వేగమే ఆశతోడరండు. దూతల మాదిరి గాత్రములెత్తుచు గీతము పాడుడి, వేగమే గీతము పాడుడి, తాతయౌ మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగా పలుకోండి, వేగమే ఖ్యాతిగా పలుకోండి. గొల్లలు ప్రభు కడగేగిన రీతిని నెల్లరు నడువండి, వేగమే ఎల్లరు నడువండి, ఉల్లమునందున సంతసించి ప్రభు నెల్లడగలుగొండి, వేగమే ఎల్లడగలుగొండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషమును కలుగజే దేవునిద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము
ప్రభువు సన్నిధిని నా వ్యతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొట్టిని. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపుల మగమేము స్వామికముగా పాపుల మరియు అపవిత్రుల మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసుకుమని నీతో ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ ఎదుకు ఆశ్రమకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనదయ కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆ నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చెల్లిపుట్టిన కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసు పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేని గురించి చింతింపకుడి. కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. యెహోవా, నీవు నీ దేశముల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు.
వారిలో దేవునికి మహిమా. Okay.
ప్రభువా, మా ప్రార్థనలకు చెవియొగ్గుము. నీవు దయతో మాలో ప్రవేశించి మా హృదయాంధకారమును తొలగించి మమ్మను వెలిగింపుమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఎడబెట్లోని 3వ ఆదివారం ఈరోజు క్యాండిల్ వెలిగించడానికి శ్రీ చిక్కాల రతన్ కుమార్ గారు, శ్రీమతి శిరీష దంపతులు ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. మరి ఈరోజు షెపర్డ్స్ క్యాండిల్ వెలిగిస్తున్నారు. సంతోషానికి గుర్తుగా వెళ్ళ కాపరులు దేవుని యొక్క సువర్తమానం విని సంతోషముతో ఆయన దర్శించారు. సంతోషానికి గుర్తుగా ఈరోజు పింక్ క్యాండిల్ వెలిగించబడుతుంది. దంపతులు ముందుకు వచ్చి క్యాండిల్ వెలిగించాలని కోరుతున్నా. అలాగే ప్రార్థన చేయటానికి గుండె పద్మలత గారు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాం. ఇద్దరు కలిపి పట్టుకొని పింక్ సమయంలో గుండె పద్మలత గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మా క్యాండిల్ కొరకు, కుటుంబం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేయండి. టీచర్లో వచ్చేయండి. టీచర్ అక్కడ వచ్చేయండి వాళ్ళతో క్యాండిల్ వాళ్ళతో పాటు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపోన్నతుడా, జీవాధిపతి అయిన దేవ, జీవం గల రాజా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, మా రక్షకుడా, మా పోషకుడా, మా విమోచకుడా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుతున్నాం ప్రభా. 2024 సంవత్సరపు విడిపోయిన కాలం నుంచి 2025 సంవత్సరపు విడిపోయిన కాలం వరకు నీ సన్నిధి మాకు తోడుగా అందించి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషమును, నెమ్మదినిచ్చి ఎంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుతున్నాం. మేమేమైనామో కేవలం నీ ఉచితమైన కృపే నా నాయన. అయ్యా, మరి తండ్రి క్యాండిల్ వెలిగించినటువంటి ప్రియ కుమార్తెను శిరీషను, వారి భర్తను ప్రభా, ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ కుటుంబానికి రావాల్సినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయండి. సంతోషానికి గుర్తుగా ఈ క్యాండిల్ వెలిగించి ఉండగా నాయన నీ బిడ్డలందరినీ కాపాడండి. వచ్చినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ దాసులు ఈ నిర్వాహణలో చేస్తూ ఉండగా అన్నింటిలో నీ తోడేయండి, నడిపించమని మనం చేస్తున్నాం ప్రభా. అయ్యా, మరి తండ్రి సమస్తము నాయన నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అలాగే నాయన వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి దైవ సంఘాలను కూడా దీవించి ఆశ్రయించండి. మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, కుటుంబాలన్నింటినీ కూడా దీవించి ఆశ్రయించి ఫలింప చేయమని, ఈ యొక్క అడ్వెంట్ కాలంలో మేమందరం నీ రాకడ అతి సమీపంగా ఉంది కనుక ఎంతో గుర్తెరిగి ఆయన నడుచుకోవడానికి ఆయన ఈ కాలాన్ని బట్టి మీ స్తుతులు, స్తోత్రాలు చెల్లించుతూ ఈ సంవత్సరాంత వరకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లించుతూ
క్యాండిల్ వెలిగించిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినంతో బ్రతిమాలి వేడుకుంటూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్యాండిల్ వెలిగించిన రత్న కుమార్ శిరీష దంపతులకు ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసిన పద్మలత గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. లేఖన భాగాలు చదువుగా విందాం. ఏర్పరచబడిన వారు పాత నిబంధన పాఠ్య భాగము మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు శ్రీమతి ఇందిరా కుమారి గారు చదివి వినిపిస్తారు. పత్రికా పాఠము రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 25 వచనాలు శ్రీమతి కొంచె సుశీల గారు చదివి వినిపిస్తారు. ఆ తరువాత స్త్రీల సమాజం వారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. పత్రికా పాఠం అయిన తర్వాత ఆ తర్వాత సువార్త పాఠము లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుంచి 56 వచనాలు శ్రీమతి ఓర్ల లలిత కుమారి గారు చదివి వినిపిస్తారు. దయచేసి ఫ్రంట్ సీట్స్ ఖాళీ ఉన్నాయి, వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చేయండి. అడ్వెంటులోని 3వ ఆదివారం కొరకు మరియు స్త్రీల క్రిస్మస్ కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము పాత నిబంధనలోని చివరి గ్రంథమైన మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి సబ్బు వంటివాడు, కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాణి సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలం చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయ వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. పాత నిబంధన పాఠ్యభాగము ఇంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా పావన శాంతుడ దేవా పావన వాంఛ దేవా ఆమోదం కనిగా లేపోము. అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు మరియు స్త్రీల క్రిస్మస్ కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి
25వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాను. ఏలనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగద్దుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తయగు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె ఈ వాక్యం ఇంతపర్యండి. సమయంలో శ్రీల సమాజం వారు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. నీతి
స్త్రీల సమాజం వారందరికీ ప్రత్యేక వందనాలు. ఒకసారి చప్పట్లు కొడదామా? నేను వినలేదు చప్పట్లు, మీ అందరి చప్పట్లు. థ్యాంక్ యూ. సువార్త పాఠము లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుండి 56 వచనాలు శ్రీమతి ఊర్ల లలిత కుమారి గారు చదివినిపిస్తారు. సౌండ్ వస్తుంది కదా. అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన స్త్రీల సమాజం స్త్రీల క్రిస్మస్ కోసం ఆరాధింపబడిన లోక సువార్త 1వ అధ్యాయం 39 నుండి 56 వరకు ఈ విధంగా రాయబడి ఉంది. ఆ దినముల యందు అమ్మా, ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. లోక సువార్త 1వ అధ్యాయం 39 నుంచి 56 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోనికి కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేశాను. ఎలిజబెత్ మరియక్క వందనము వినగానే ఆమె గర్భములో శిశువు గొంతులో వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లైనను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడి దాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించేను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. ప్రభువు ఆమెకి తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలయ్యాను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్నతరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపాను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాను. సింహముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అబ్రాహామునకు అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఈ వాక్యం ఎంత పర్యాలు. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనందరం అదే విధంగా నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కని అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువవేయబడి చనిపోయి సమాధి చెవిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినాన లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి.
ఈ సమయంలో స్త్రీల సమాజం వారు కంఠస్థ వాక్యాలు చెబుతారు. ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి కంఠస్థ వాక్యాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము కంఠస్థ వాక్యం చెప్పుకుందాము. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం. చెప్పండి. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తాబరనందు పెరేసును జెరహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నైసోనును కనెను, నైసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషైను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆషాను కనెను, ఆష యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆజా ఇజ్జికాను కనెను, ఇజ్జికా మనిషిని కనెను, మనిషి ఆమోను కనెను, ఆమోను యెషయాను కనెను. యూదులు బబులోను కొనుక్కోబడిన కాలంలో యెషయా యెకోన్యాను అతని సహోదరులను కనెను. బబులోను కొనుక్కోబడిన తర్వాత యెకోన్యా షల్తాయేలును కనెను, షల్తాయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు అకీమును కనెను, అకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుక్కోబడిన కాలం వరకు 14 తరములు. బబులోను కొనుక్కోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపును ప్రదానము చేయబడిన తర్వాత రేఖము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్తని యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా విడనాడ ఉద్దేశించును. అతడు ఈ సంగతిని గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్యను మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించను గనక ఆయనకి యేసు అని పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కని వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. అధ్యాయం చెప్పేది టైం సరిపోలా. మళ్ళీ చెప్పండి సార్. పాస్లో ఉండిపోయింది. మళ్ళీ సార్ చెప్పండి. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును, ఆయన రాజ్యముకు అంతం లేనిదా ఇల్లునని ఆమెతో చెప్పాను. ఆ దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం. అమ్మ కనీసం స్త్రీలు, మీ స్త్రీలకైనా కొట్టండి అప్పట్లో. అలా చూస్తున్నారు, వాళ్ళు కొడితే కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలిని అందరు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడువారు తరతరములు, ఆయనకు భయపడువారు
ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. లూకాసు వార్త 1వ అధ్యాయము 49-50 వచనాలు. నెక్స్ట్ పేపర్ రాసిస్తాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీరు వరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. లోక 2:11. For to us a child is born, to us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Isaiah 9 chapter 6th verse. నెక్స్ట్ అప్పుడే చెప్పండి. చెప్తాను. 91వ కీర్తన అండి. మహోన్నతజాతిని నివసించేవాడే సరస్వతి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము దుర్గము కేడుమై ఉన్నారు. నేను ఆయనకి 91వ కీర్తన. థ్యాంక్ యూ. మర్చిపోయి కింద పైన ఆమె ఒక కుమారుని కనును, ఆయన వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. కనుక యేసు అని పేరు పెట్టెదరు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. తాను ప్రవక్త పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయో జరిగెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం 23. టీచర్ గారు ఇక్కడ అక్కడ ఒకసారి నీతి ఫలించినట్లు విత్తనము వేయుడి, ప్రేమ యందు కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బూడి భూమి దున్నుడి. హోషియా 10:12. నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2వ అధ్యాయము 11వ వచనము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేలియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. లోకా సువార్త 2వ అధ్యాయం 1-4 వచనం వరకు. కంఠస్థ వాక్యాలు చెప్పిన స్త్రీలందరికీ ఒకసారి అందరం కలిసి చెప్పగలగడము. సమయంలో ప్రత్యేక పాట స్త్రీల సమాజం వారు వచ్చి ప్రత్యేక పాట పాడతారు.
స్త్రీల సమాజం వారికి వందనాలు. సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. దేవుని వాక్యం ధ్యానించడానికి మన మధ్య పాస్టర్ అమ్మ గారు, రెవరెండ్ రివైవల్ గారు, సత్యమణి గారు, శ్రీమతి ఈజే డోర్కర్ రివైవల్ గారు మన మధ్య ఉన్నారు. మరి 112వ కీర్తన రక్షకుడు ఉదయించినట్టు అనే కీర్తన పాడుకున్న తర్వాత వారు వాక్యం అందిస్తారు. ముందుగా వాక్యం కొరకు శ్రీమతి కవిత గారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. వాక్యం కొరకు పైకి వెళ్ళమ్మా, దాంట్లో నుంచి ఇంకొకటి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి నాయన, పరిశుద్ధరాని స్తోత్రాలు తండ్రి నాయన. గడిచిన కాలమంతలో నీ కృపా కాపుదలు ఇచ్చిందైనా ఈ 2025 సంవత్సరంలోనైనా అయా స్త్రీలు క్రిస్మస్గా మేము ఆచరించుకుంటుగా తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, ప్రారంభ ప్రార్థన నుంచి నాయన ఇప్పటి వరకు నీ సన్నిధి తోడుగా ఉంచినందుకు నీ స్తోత్రాలు తండ్రి నాయన. ఇప్పుడు మేము వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి నాయన, వాక్యం చెప్తున్న సేవకురాలు మీరు దీవించండి, ఆశీర్వదించిన నాయన. ఏ వాక్యం అయితే మాకు కావాలో నాయన అట్టి వాక్యంతో నాయన యేసయ్య మీరు నింపమని అడుగుచున్నాము తండ్రి నాయన. నీ పరిశుద్ధ రక్తంతో నేను యేసయ్య మీరే నింపి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. యేసయ్య వాక్యం వినే చెవులు మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. గ్రహించే మనసు మాకు అనుగ్రహించింది తండ్రి నాయన. ఏ వాక్యం చెప్పినా యేసయ్య వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా అమ్మగారు ఇప్పుడు వాక్యం చేయొచ్చుంది నాయన, 7 అంతల ఆత్మతో మీరు అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి నాయన. జరగబోచిన కార్యక్రమం అంతా కూడా నేను యేసయ్య మీరే మహిమ పొందమని అడుగుచున్నాము తండ్రి నాయన. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా యేసయ్య నీ ప్రార్థన నాయన యేసయ్య ముఖ్యంగా నాయన యేసయ్య చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించగల దేవుడు తండ్రి నాయన. అయ్యా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డలకి నాయన నీ కృపా కాపుదల నీ మెండైన దీవుల ఆశీర్వాదాలు నాయన మెండుగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసిన శ్రీమతి కవిత గారికి ప్రత్యేకమైన వందనాలు. మనమందరము కలిపి 112వ కీర్తన రక్షకుడు ఉదయించినడట మన కొరకు బర్మ రక్షకుడు ఉదయించినట్టు కీర్తన పాడుకున్న తర్వాత శ్రీమతి